టైటిల్ చెప్పే డైరెక్టర్ మీకు ఈ సినిమాని ఒప్పించారా? లేదండి, ఫస్ట్ ఐడియా చెప్పాడు. సో హీస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు కంగారేసింది, ఎలా రాస్తాడు ఏంటి అని. బట్ దాని తర్వాత స్క్రిప్ట్ అయిన తర్వాత టైటిల్ చెప్పాడు. సో బట్ ఈ సినిమా కరెక్ట్ టైటిల్ అనిపించింది. రోహిత్ గారు, అంటే మీ పేరు చెప్పగానే రీకాల్ చేసుకునే మెమరీ సినిమాస్లో సోలో ఒకటి ఉంటుంది. సోలో తర్వాత సీరియస్ అయిపోయారు, క్యారెక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ సీరియస్ అయిపోయారు. సుందరకాండతో మళ్ళీ మాకు సోలో డేస్ గుర్తొచ్చింది. థ్యాంక్స్. సో అంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మీ బాడీలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి? అంటే ఇంకా బెటర్గా కనపడాలి అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ లుక్ బెటర్. చాలామంది రివ్యూస్లో లాస్ట్ టైం రాశారు, సో యూ నీడ్ టు బీ బెటర్ ఆన్ స్క్రీన్. సో అందుకని తగ్గుతున్నాను. అంటే ఈ రామ్ కామ్ చేసేటప్పుడు ఒక లైటర్ వే కామెడీ ఒక టైమింగ్ ఉంటుంది కదా, అంటే ఆ టైమింగ్ని చాలా కాలం అవుతుంది మీరు ఆన్ స్క్రీన్, ఆ టైమింగ్ ఎలా అనిపించింది, మళ్ళీ రీకాల్ అనిపించింది? నో, ఇట్ వాజ్ ఎగ్జైటింగ్ అండి, ఎందుకంటే స్క్రిప్ట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉందండి. సో సపరేట్గా నేను వి ఆల్ ప్లేడ్ అవర్ క్యారెక్టర్స్. సత్య కూడా చాలా ఫ్రెష్గా కనపడతాడు. సో సత్యతో నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాలు ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి ఒక ర్యాప్ ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. రౌడీ ఫెలో కానీ సావిత్రి కానీ, సో దట్ వాస్ కంఫర్టబుల్. అండ్ నరేష్ గారితో సో అందరూ టైమింగ్ ఉన్న, సో ఇట్ వాస్ లైక్ వెరీ నైస్. బేసిక్గా అందరు నరేష్ గారితో కానీ అభినవ్తో కానీ, సో ఆ టైమింగ్లో చేయడం అనేది ఇట్ వాస్ ఎగ్జైటింగ్. వెంకటేష్ గారు చేసిన సుందరకాండ రిప్లికేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో, ప్లస్ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? జనరల్గా అదే కనెక్ట్ అవుతుంది కదా పేరు వల్ల. సో మీరు ఈ సినిమాలో ఎలా కనపడతారు? రెండోది, శ్రీదేవి గారు అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు పేరింగ్ కింద చేయడం, సో హీరోయిన్ అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి? అది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీరు సినిమా చూస్తే గ్యారంటీగా థ్రిల్ అవుతారు డెఫినెట్గా. నేను కథ అన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. సో బట్ ఏంటంటే సుందరాకాండకి, వెంకటేష్ గారి సుందరాకాండకి దీనికి రిజంబ్లెన్స్ అయితే ఏం లేదండి. సో ఇట్స్ అ వెరీ న్యూ స్క్రిప్ట్ అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా. మీరు జనరల్గా చార్లీ చాప్లిన్ ఫిల్మ్ నుంచి కూడా హీరో పెయిన్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ సినిమా హీరో పెయిన్ పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ పెయిన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంతకంటే నేను చెప్పలేను. ఏ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ ఏ క్యారెక్టర్ అయినా పెయిన్తో ఉంటుంది. దట్ ఇస్ ద ఫన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎనీవే వెంకటేష్ గారు సార్ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీదేవి గారు రావటం, సో ఇక్కడ పోస్టర్స్ కానీ లేకపోతే రోహిత్ గారు శ్రీదేవి గారి పేరు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో చాలా బాగుంది కూడా. సో ఆ థాట్ ఎలా వచ్చింది, అంటే శ్రీదేవి గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, అసలు మామూలుగా ఎలా జరిగింది ఆ ప్రాసెస్? అంటే క్యారెక్టర్ రాసాక ఆవిడ ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను యాక్చువల్లీ యూట్యూబ్లో. తర్వాత ఐ అప్రోచ్ డైరెక్ట్గా. యాక్చువల్లీ నేను చాలా టెన్షన్ పడ్డానండి ఒప్పుకుంటారో లేదా అని. ఆవిడ లక్కీగా ఒప్పుకున్నారు అంతే. అండ్ షీఈ్ లుకింగ్ వెరీ నైస్ ఆన్ ద స్క్రీన్. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను అనుకోలేదు. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వాసుకి గారు